వర్షాకాలంలో సూప్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఏ సూపులు ఆరోగ్యానికి మంచివో ఈ వీడియోలో మనం చూస్తాము. వర్షాకాలంలో సూప్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కాలంలో జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు వంటి అనారోగ్యాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఒక గిన్నె వేడివేడి సూప్ తాగితే చాలా హాయిగా పోషకాలను అందిస్తుంది. వర్షాకాలంలో సూప్ ఎందుకు మంచిదో మనం చూద్దాం. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సూప్లలో అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు ఇంకా రకరకాల కూరగాయలు వంటి రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు ఉంటాయి. శరీరాన్నే వెచ్చగా, హైడ్రేటెడ్గా ఉంచుతుంది. వాతావరణం చల్లగా ఉన్నా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం ముఖ్యం. వేడి సూప్ శరీరానికి నీటిని అందించి చలి నుంచి ఉపశమనం ఇస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. సూప్ ద్రవరూపంలో ఉండటం వల్ల తేలికగా జీర్ణమవుతుంది. వర్షాకాలంలో జీర్ణక్రియ కొంచెం నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం. పోషక విలువలు ఎక్కువ. వివిధ రకాల తాజా కూరగాయలు, పప్పులు ఇంకా తక్కువ కొవ్వు ఉండే మాంసంతో సూప్ చేసుకుంటే విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వర్షాకాలంలో ఆరోగ్యానికి మంచి సూప్లు: 1. పప్పుల సూప్. ఇది పప్పుతో తయారు చేసే ఒక తేలికపాటి, రుచికరమైన సూప్. ముఖ్యంగా పెసరపప్పుతో తయారు చేసే సూప్ తేలికగా జీర్ణమవుతుంది. వెజిటబుల్ సూప్. క్యారెట్లు, బీన్స్, గుమ్మడికాయ వంటి రకరకాల కాలానుగుణ కూరగాయలతో తయారు చేసే సూప్. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. అల్లం, క్యారెట్ల కలయిక. అల్లం క్యారెట్ల కలయిక వర్షాకాలంలో చాలా మంచిది. అల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది. క్యారెట్లు విటమిన్ ఏని పుష్కలంగా అందిస్తాయి. లెమన్ కొరియాండర్ సూప్. ఈ సూప్ చాలా తేలికగా, తాజాగా ఉంటుంది. ఇందులో ఉండే నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉలవచారు. ఇది ఒక సాంప్రదాయ తెలుగు సూప్. ఉలవలతో తయారు చేస్తారు. దీనికి ఔషధ గుణాలు ఉన్నాయని అంటారు. ముఖ్యంగా జలుబు, శ్వాస సమస్యలను తగ్గించడానికి దీనిని తాగుతారు. మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి మ్యాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరియు మా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. అందరికీ ధన్యవాదాలు.